అందరికీ నమస్కారం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడులో బ్యానర్ ఐటమ్ గా వచ్చిన న్యూస్ చూస్తే కనుక, భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయండి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభ్యర్థన. జాతీయ రహదారుల ప్రాజెక్టులపై మంత్రి గడ్కరీతో చర్చ. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లడం జరిగింది. అక్కడ అమిత్ షాని కలిశారు, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నది ఏంటంటే కనుక, కేంద్రాన్ని భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి అని చెప్పేసి అమిత్ షాని అయితే కనుక విజ్ఞప్తి చేశారు. ఇక అలాగే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయండి అని చెప్పేసి నిర్మలా సీతారామన్ ని కోరడం జరిగింది. జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే కనుక మంత్రి నితిన్ గడ్కరీతో అయితే కనుక మాట్లాడడం జరిగింది. మరి వీరి నుంచి ఎటువంటి సానుకూల స్పందన వచ్చింది ఏంటి అన్నది మనకి అంటే పూర్తి స్థాయిలో తెలియాలి అంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. మరో ముఖ్యమైన వార్త, ప్రజలు కాదన్న హోదాను స్పీకర్ ఇవ్వలేరు, దేవుడు ఇవ్వని వరాన్ని పూజారి నుంచి ఆశించడం పొరపాటు. ప్రతిపక్ష నేత హోదాపై జగన్ వన్ని సంధి ప్రేలాపనలే, స్పీకర్ కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘనే, అయినా క్షమిస్తున్నా, దుష్ప్రచారానికి తెరదించేందుకే రూలింగ్ ఇస్తున్నా, శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు స్పష్టీకరణ. 10% సంఖ్యాబలం ఉండాలని జగన్ కు తెలుసు. నిన్న శాసనసభ మొదలైన తర్వాత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రులు అయితే కనుక మాట్లాడడం జరిగింది. 175 మంది సభ్యులున్న ప్రస్తుత శాసనసభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 సీట్లు ఉండాలి, అంటే 10% ఉండాలి. 10% అంటే 18 సీట్లు ఉండాలి. వైసీపీకి 11 సీట్లే వచ్చాయి. మరి అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేం కదా అని చెప్పేసి స్పీకర్ చెప్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా జగన్ ఆరోపణలు చేస్తున్నారు, ప్రేలాపనలకు దిగుతున్నారు అని చెప్పేసి అయ్యన్న పాత్రుడు చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. ఏంటంటే కనుక, ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతిపక్ష హోదాకు సంబంధించిన నిబంధనలు ఏమున్నాయో ఇవన్నీ కూడా జగన్ కి తెలిసి ఇలా ఎందుకు చేస్తున్నాడు, సరే అయినప్పటికీ కూడా సభాపతిగా ఇవన్నిటినీ క్షమించి నేను వాళ్ళని వదిలేస్తున్నాను. ఒక్కసారి అంటే శాసనసభకు వచ్చి గెలిపించిన 11 మందిని అయినా సరే శాసనసభకు వచ్చి మాట్లాడండి, మీకు అంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారో ఒకసారి ఆలోచించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. మరి నిన్న మార్నింగ్ మాట్లాడడం అయితే కనుక జరిగింది. అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిన్న మార్నింగ్ మాట్లాడడం జరిగింది. నిన్న అట్లాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి అయ్యన్న పాత్రుడు క్షమించి వదిలేస్తున్నాను, ఇప్పుడైనా సభకు రండి అని అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక ప్రజలు కాదన్న హోదాను మేము అంటే స్పీకర్ ఇవ్వలేరు కదా, దేవుడే వరము ఇవ్వనప్పుడు పూజారి నుంచి ఆశించడము పొరపాటు అవుతుంది అని చెప్పేసి ఆయన ఒక సామెత లాగా పోల్చి చెప్పారు. ఇంకా ముఖ్యంగా స్పీకర్ చెప్తున్నది ఏంటంటే కనుక, స్పీకర్ కు అనవసరంగా దురుద్దేశాలను ఆపాదించడం ఏమాత్రం సరికాదు, దుష్ప్రచారానికి తెరదించేందుకే నేను రూలింగ్ ఇస్తున్నా, మిమ్మల్ని క్షమిస్తున్నా, మీరు ఇన్ని మాటలు అన్నా కూడా క్షమిస్తున్నా, ఇప్పటికైనా శాసనసభకు రండి అని అయితే మాత్రం స్పీకర్ చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే, చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా నేనే ఇచ్చా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే హోదా ఇవ్వాలనే రూల్ లేదు, వైకాపా వాళ్లకు పథకాలు ఇవ్వద్దన్న చంద్రబాబు సీఎం పదవిలో కొనసాగడం ధర్మమేనా? పవన్ కళ్యాణ్ కార్పొరేట్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ, బడ్జెట్ ప్రసంగం అంతా ఆత్మస్తుతి పరనింద, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యాఖ్యలు. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టిన జగన్ అయితే కనుక ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే హోదా ఇవ్వాలా, అలాంటి రూల్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. సో వైసీపీ వాళ్లకు అయితే కనుక పథకాలు ఇవ్వద్దని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. బహిరంగంగానే అంటే ఆయన చెప్పారు, వైసీపీ వాళ్ళకి హెల్ప్ చేయకండి అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకి హెల్ప్ చేయొద్దని అని చెప్పిన నేపథ్యంలో మరి చంద్రబాబు సీఎం గా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అది ధర్మమేనా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఇక అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఆయన కార్పొరేట్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని చెప్పి ఎద్దేవా చేయడం అయితే కనుక జరిగింది. ఇక బడ్జెట్ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ ప్రసంగం అంతా కూడా ఆత్మస్తుతి పరనిందా అనేది ఉంది అన్నట్టుగా ఉంది అని చెప్పేసి చెప్పారంటే, ఎంతసేపు వాళ్ళు పోడుకోవడము, అపోజిషన్ పార్టీస్ ని వ్యతిరేకిస్తూ మాట్లాడడము ఇలాగే కొనసాగింది అని చెప్పేసి స్పష్టం చేశారు. ఇక మరో వార్త, జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు, నామినేషన్ వేయాలని పవన్ కళ్యాణ్ సూచన.
సో జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా అయితే కనుక నాగబాబుని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే నామినేషన్ వేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే కనుక నాగేంద్రబాబుకు సూచించారు. పన్ను పోయినా చెత్త పోలేదు, ఇల్లు వీధుల్లో వ్యర్థాల సేకరణపై కమిషనర్ల ఉదాసీనత, ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త కుప్పలు. సో పన్ను పోయినా కూడా చెత్త పోలేదు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యకరంగా ఉంటారు అని చెప్పేసి ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎప్పటి నుంచో చెప్తున్న విషయమే, చెప్పుకుంటున్న విషయమే. మరి అలాంటప్పుడు అంటే ఇల్లు వీధుల్లో వ్యర్థాల సేకరణపై కమిషనర్లు అయితే కనుక పట్టనట్టు ఉంటున్నారు, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఇక్కడ దానికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు. కర్నూలు సిఐడి కార్యాలయం సమీపంలోనే రోడ్డు పైనే వ్యర్థాలన్నీ వేశారు అని చెప్పేసి. సో కమిషనర్లు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి అంటే మున్సిపాలిటీకి సంబంధించి వీళ్ళు ఇలా ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతుంది అని చెప్పేసి ఇచ్చారు. దీనివల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి? అసలు పరిశుభ్రత అనేది ఉండాలి కదా. స్వచ్ఛ భారత్ అని చెప్పేసి మోడీ గారు ఎప్పుడో పిలుపునిచ్చారు. మరి స్వచ్ఛ భారత్ కూడా పాటించరా? స్వచ్ఛ భారత్ అంటే సరే స్వచ్ఛ భారత్ విషయం పక్కన పెడితే అసలు ఇప్పుడు మున్సిపాలిటీలు ఉన్నది ఎందుకు, దానికి కమిషనర్లు ఉన్నది ఎందుకు? ఇప్పుడు పన్ను కూడా తీసేశారు, అయినా కూడా చెత్త పోలేదు అని చెప్పేసి ఇచ్చేసారు ఇక్కడ వార్త. మరి ఇంత వ్యర్థాలు ఇక్కడ ఫోటోలో కూడా ఇచ్చారు. ఇక్కడనే కాదు చాలా చోట్ల అలాగే ఉంది. మరి ఎందుకు ఇంత అంటే పట్టనట్టు వ్యవహరిస్తున్నారు కమిషనర్లు? మరి దీనిపైన అయితే కనుక ఇది కొంతమంది అనుకుంటారు ఏముంది ఇది చాలా చిన్న విషయం కదా అనుకుంటారు. ఇది చాలా చిన్న విషయం కాదు, అన్నిటికన్నా డేంజరస్ విషయం ఇది. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేయాలని చెప్పేసి ఒకప్పుడు చెప్పారు. సో చాలా మంది తడి పొడి వేరు చేయకోకుండా అంతా కలిపి వేస్తున్నారు. అలా వేసిన దాన్ని ఎక్కడికక్కడ ఇట్లా రోడ్ల మీద పడేసిన దాన్ని కూడా క్లియర్ చేయకోకుండా వదిలేస్తే దాని వల్ల ఏం వైరస్ వస్తుందో తెలియదు, ఏం బ్యాక్టీరియా ఫామ్ అవుతుందో తెలియదు, తిరుగుతూ ఉంటారు జనాలు. మరి అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది ఆరోగ్యం మీద? ఈ కోణంలో ఆలోచించాలి కదా. మరి ఇట్లాంటివన్నీ ఆలోచించుకోకుండా ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు కమిషనర్లు అనేది వాళ్ళకే తెలియాలి. దీనిపైన అయితే కనుక ఎవరైతే దీనికి సంబంధించిన శాఖ అధికారులు ఉంటారో, కమిషనర్లే అలా చేసేటప్పుడు ఇంకా దానికి సంబంధించిన ఉన్నతాధికారులు అయినా ఏం చేస్తారు? సో సీఎం గారే లేదా డిప్యూటీ సీఎం గారే దీనిపైన అయితే కనుక ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరో వార్త, విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీపై హైకోర్టు ఆగ్రహం, సిఆర్జెడ్ పరిధిలో గోడ నిర్మాణాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులకు నిర్దేశం. పర్యావరణానికి వాటిల్లిన నష్టాన్ని నేహారెడ్డికి చెందిన కంపెనీ నుంచి రాబట్టాలని ఆదేశం. గోడ కూల్చివేతకు అయిన ఖర్చును వసూలు చేయాలని స్పష్టీకరణ. సో విజయసాయి రెడ్డి కూతురు ఎవరైతే ఉన్నారో నేహారెడ్డి, ఆమె పైన హైకోర్టు అంటే ఆవిడ కంపెనీ పైన అయితే కనుక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ముఖ్యంగా సిఆర్జెడ్ పరిధిలో ఒక గోడ నిర్మించారు. దాన్ని ఆ విషయంలో హైకోర్టు అయితే కనుక తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది, దాన్ని తప్పుబట్టింది. ఈ వ్యవహారం పైన పోలీసులు అయితే కనుక ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా అధికారులకు నిర్దేశించింది హైకోర్టు. ఇది పర్యావరణానికి అంటే ఈ గోడ అంటే సిఆర్జెడ్ పరిధిలో ఏదైతే గోడ నిర్మాణం చేశారో అది పర్యావరణానికి హాని కలిగించేది, నష్టాన్ని కలిగించేది. కాబట్టి పర్యావరణానికి వాటిల్లిన నష్టాన్ని నేహారెడ్డి కంపెనీ నుంచే రాబట్టాలని కూడా ఆదేశం జారీ చేసింది. ముఖ్యంగా ఆ గోడ కూల్చివేతకు ఆయన ఖర్చును కూడా వసూలు చేయాలనేసి హైకోర్టు స్పష్టం చేసింది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో చూస్తే కనుక అయోమయం జగన్ వాదం, ఏం మాట్లాడుతున్నారో తెలియని వైనం, సొంత ప్రెస్ మీట్ కు అసెంబ్లీకి పోలిక. నాడు బాబుకు విపక్ష హోదా తీసేస్తారని బెదిరింపు, నేడు తనకు ఆ హోదా ఎందుకు ఇవ్వరని ఆక్రోశం. తన వాదనను తానే ఖండించుకున్న జగన్, విపక్ష హోదాకు సభ్యుల టైం కు సంబంధం ఏది? సభ్యుల సంఖ్యను బట్టి నిష్పత్తి ప్రకారం మైకు ముందు వరుసలో సీటు ఇచ్చిన సభకు డుమ్మా, పార్టీని నడిపించడంలోనే గందరగోళం, వాయిదాల బాటల్లో జిల్లాల పర్యటనలో. సో ముఖ్యంగా ఏం చెప్తున్నారు, నిన్న వైఎస్ జగన్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దాని గురించి వార్త ఇచ్చారు. సో జగన్ ఏం చెప్తున్నారో అంటే అయోమయంగా ఉంది, తనే అయోమయంలో ఉన్నారు అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తనకే తెలియట్లేదు అని చెప్తున్నారు. ఇక సొంత ప్రెస్ మీట్ కు అసెంబ్లీకి పోలిక అని చెప్పేసి ఇచ్చారు. అంటే నిన్న జగన్ మాట్లాడే ముందు ఏం చెప్పారు, అసెంబ్లీలో మా మాటలు వినడం లేదు, అందుకే మీడియా ముందుకు వచ్చాము అనేసి అయితే అన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ సొంత ప్రెస్ మీట్ కు అసెంబ్లీకు పోలిక అన్నారు. అక్కడ టైం దొరకలేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చామని నేను స్పష్టం చేశారు. మరి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో రాజకీయాలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్?
నిన్న న్యూస్ పేపర్లో చూస్తే కనుక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ చర్చల్లో భాగంగా సో వైసీపీని గురించి ఏం చెప్పారైనా, సిగరెట్ ప్యాకెట్ పైన అంటే ధూమపానం చేస్తే ఆరోగ్యానికి హానికరము, క్యాన్సర్ కి దారి తీస్తుంది అని చెప్పేసి వెనకాల ఒక బొమ్మ ఇచ్చి హెచ్చరిస్తూ ఇచ్చారు. అలాగే వైసీపీ కూడా సమాజానికి హానికరం అంటూ ప్రచారం చేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడారని ఒక వార్తా కథనం అయితే కనుక వచ్చింది నిన్న న్యూస్ పేపర్లో మనం చూసుకున్నాం. మరి ప్రెస్ మీట్ కి అసెంబ్లీకి పోలిక అన్నప్పుడు మరి అసెంబ్లీ ఏంటి ముఖ్య ఉద్దేశం? ప్రజల సమస్యలను చర్చించడం, రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్నది, ఇంపార్టెంట్ బిల్స్ ఏమైనా ఉంటే అవి ఆమోదించడానికి సభ్యులందరూ అంటే ఏకగ్రీవంగా ఆ బిల్లుల్ని ఆమోదించడానికి, వాటిపైన చర్చ జరపడానికి ప్రధానంగా వీటికి ఉద్దేశించినవి. ఒకవేళ అధికార పార్టీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే దానికి ప్రతిపక్ష నేతలు ఎవరైతే అడ్డు తగిలితే ఆ సమయంలో అంటే వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసినప్పుడు అప్పుడు మాట అనుకుంటారు, రాజకీయ పరంగా కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుంటారు, వ్యక్తిగతంగా అట్లా దూషించుకోవడాలు ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం. అది వేరు. కానీ పర్టికులర్ గా అసెంబ్లీ బడ్జెట్ చర్చ జరిగేటప్పుడు వైసీపీ సమాజానికి హానికరం అంటూ ప్రచారం చేయండి అని చెప్పేసి ఏదైతే వార్తా కథనం వచ్చిందో, మరి అసెంబ్లీలో రాజకీయాలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మరి ఎవరు ఏం మాట్లాడట్లేదు. అసెంబ్లీ స్పీకర్ ఏం మాట్లాడలేదు, సీఎం గారు ఏం మాట్లాడలేదు, డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడలేదు. మరి ఇది వివక్ష కాదు. ఏ రాజకీయ పార్టీకి సపోర్టు కాదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకము కాదు. ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పడమే మా ఉద్దేశం. ఇక్కడ న్యూస్ పేపర్లో ఏదైతే వచ్చిందో దీంట్లో జరిగిన అది ఏ న్యూస్ అయితే ఇచ్చారో అది ప్రజలకు అనలైజ్ చేసి చెప్పడమే మా ఉద్దేశం. మరి అక్కడ అంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరిని అంటే నాకు నచ్చిన వాళ్ళని పైకెత్తడం, నాకు నచ్చిన వాళ్ళని కిందకి దించడం అట్లా కాదు. ఏదైనా కూడా అందరినీ ఈక్వల్ గా చూడాలి. వాళ్ళు మనకు నచ్చుతారా నచ్చరా, మనకి వ్యతిరేకమా అనుకూలమా ఇదంతా కాదు. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనే ప్రతిపక్ష హోదా ఇచ్చానని చెప్పేసి ప్రెస్ మీట్ లో జగన్ చెప్పారు. కాకపోతే ఆ టైంలో నాడు బాబుకు విపక్ష హోదా తీసేస్తానని చెప్పేసి బెదిరించాడు. ఇప్పుడేమో అదే హోదా తనకు ఎందుకు ఇవ్వరనేసి ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఇది చూసుకుంటే కనుక ఒక రకంగా తన వాదనను తనే ఖండించుకున్నాడు అని చెప్పేసి కూడా ఇచ్చారు. మరి విపక్ష హోదాకు సభలో టైంకు సంబంధం ఏది అని కూడా చెప్తున్నారు. ఏదైనా సరే సభ్యుల సంఖ్యను బట్టే ఆ నిష్పత్తి ప్రకారమే మైక్ ఇస్తారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. అదైతే నిజమే. అంటే సభ్యుల సంఖ్యను బట్టి ఆ నిష్పత్తి ప్రకారమే మైక్ అయితే కనుక ఇస్తారు. కాకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదా అంటూ ఏది లేదు. ప్రజల సమస్యలు వినిపించడానికి ఒక అపోజిషన్ పార్టీ ఉండాలి కాబట్టి వారికి సంఖ్యాబలం లేకపోయినా కూడా సమయమైనా సరే ఇవ్వాలి, ఎక్కువ సమయం ఇవ్వాలి అని చెప్పేసి చాలా మంది ప్రజలైతే కనుక ఏదైతే ఫస్ట్ డే అసెంబ్లీ సమావేశం గవర్నర్ ప్రసంగంతో మొదలైందో బడ్జెట్ సమావేశము, ఆ రోజు వాళ్ళు వాకౌట్ చేసిన తర్వాత చాలా మంది ప్రజలైతే అదే అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా సమయం అయితే ఎక్కువ ఇచ్చే అవకాశం అంటే మీ చేతుల్లో ఉంటుంది కదా, స్పీకర్ చేతిలో ఉంటుంది కదా, మరి అలా అయినా కూడా అధిక సమయం ఇవ్వచ్చు కదా. అలా అయితేనే కదా మా సమస్యలు అంటే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏవైతే ఉన్నాయో ఉన్న వాటిని అక్కడ చెప్పే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ప్రజలు డిస్కస్ చేసుకున్నారు. ఇక మరో మాట చెప్తున్నారు, వీళ్ళు పార్టీని నడిపించడంలోనే గందరగోళం నెలకొని ఉంది, ఇక జిల్లా పర్యటనలు చేస్తానని చెప్పారు, అదేమో వాయిదాల బాటలోనే నడుస్తోందని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, 2 నుంచి భారత్ పై ప్రతీకార సుంకాలు, చైనా, మెక్సికో, కెనడా, దక్షిణ కొరియా, యూరోప్ దేశాలపైన విధిస్తాం. అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్, ఇండియా తమ ఆటో ఉత్పత్తులపై 100% కన్నా ఎక్కువ సుంకాలు వేస్తోందని ఆగ్రహం. శత్రు దేశాలే కాక మిత్ర దేశాలు అమెరికాను దశాబ్దాలుగా దోచుకుంటున్నాయని ధ్వజం. వేరే మార్గాల్లో తమ ఉత్పత్తుల్ని నియంత్రిస్తే తాము అలాగే చేస్తామని తేల్చి చెప్పిన ట్రంప్. సో ట్రంప్ గురించి ఇంకా ఈ మధ్య కాలంలో వరుసగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే కనుక ఈ సుంకాల గురించి ఏదైతే మొదలు పెట్టింది ట్రంప్. ఏంటంటే కనుక మా ఉత్పత్తుల పైన ఏ దేశాలు అయితే దిగుమతి చేసుకుంటున్నాయో వాళ్ళు సుంకాలు అధిక సుంకాలు విధిస్తున్నారు అని చెప్పేసి చైనా, కెనడా, మెక్సికో పైన అయితే కనుక సుంకాలు విధించారు. సో ఆ టైంలోనే అంటే వాణిజ్య పరంగా కెనడా, మెక్సికో అయితే కనుక అమెరికాకు భాగస్వామ్య దేశాలు అయినప్పటికీ ఆ దేశాల పైన సుంకాలు విధించారు. తర్వాత చైనా పైన కూడా సుంకాలు విధించారు. అప్పుడు చైనా ఘాటుగా స్పందించింది అనమాట, మేము కూడా సుంకాలు పెంచుతాము అని చెప్పేసి.
సో ఈ నేపథ్యంలోనే అలా అంటే ఒక రకంగా చెప్పాలంటే వాణిజ్య యుద్ధమే నడుస్తోంది ఇప్పటికీ కూడా. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి భారత్ పైన కూడా ప్రతీకార సుంకాలు విధిస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. ఇండియాలో అయితే కనుక ముఖ్యంగా అమెరికా ఆటో ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిపైన 100% కన్నా ఎక్కువ సుంకాలు వేస్తోందని చెప్పేసి ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడని ఇస్తున్నారు. శత్రు దేశాలే కాదు, మిత్రు దేశాలు కూడా అమెరికాను దశాబ్దాలుగా దోచుకుంటున్నాయని చెప్పేసి ధ్వజమెత్తారు. ఇదైతే కనుక చెప్పాలంటే కీలక వ్యాఖ్య చేసినట్టే ట్రంప్. మరి దీనిపైన అయితే కనుక భారతదేశము, ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో అయితే కనుక వేచి చూడాలి. మరో వార్త, అమెరికాలో కాల్పులు, తెలుగు విద్యార్థి మృతి, 3 నెలల్లో ఎంఎస్ పూర్తి చేసుకుని రావాల్సి ఉండగా దారుణం. అమెరికాలో చాలా సార్లు కాల్పులు జరగడము, దాంట్లో తెలుగు విద్యార్థులు చాలా మంది అంటే ఎప్పుడు అక్కడ ఎక్కువగా కాల్పులు జరిగినా కూడా తెలుగు వాళ్ళు కూడా ఆ కాల్పులకి బలైపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో తెలుగు విద్యార్థి అయితే కనుక అక్కడ జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. ఇక కొద్ది రోజుల్లో అంటే 3 నెలల్లోనే ఎంఎస్ పూర్తి చేసుకొని తిరిగి రాష్ట్రానికి రావాల్సిన అబ్బాయి ఇక్కడ కాల్పుల్లో మరణించడం అనేది చాలా బాధాకరము. ఇక ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అయితే కనుక మనము అంటే ఊహించలేము అంత. ఎందుకంటే ఇంకా చదువుకుంటున్న వ్యక్తి, అబ్బాయికి చాలా ఫ్యూచర్ ఉంది. అలాంటిది వాళ్ళు ఎవరో కాల్పులు అక్కడ జరుపుకుంటూ ఉంటే తన ప్రమేయం లేకుండా తను మృతి చెందడం అనేది ఎంత బాధాకరం అంటే కనుక ఈ బాధ నుంచి ఆ కుటుంబాన్ని బయటకు తీసుకురావడం అయితే కనుక కొద్ది రోజుల పాటు కష్టమని చెప్పుకోవచ్చు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక, కేంద్రంపై దక్షిణాది కన్నెర్ర, తమిళనాడు సీఎం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం, హాజరైన 56 పార్టీల ప్రతినిధులు, జనాభా ఆధారిత డీలిమిటేషన్ పై తీవ్ర వ్యతిరేకత. నిన్న తమిళనాడులో అయితే కనుక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఈ అఖిలపక్ష సమావేశం ఉద్దేశం ఏంటంటే కనుక జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఉందో డీలిమిటేషన్, దీనికి సంబంధించి. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ససేమిరా ఒప్పుకోము అని చెప్పేసి నిన్న అఖిలపక్షంలో అయితే కనుక తీర్మానం చేశారు. మరి ఈ నేపథ్యంలో దీనిపైన అంటే కేంద్రం వెనక్కి తగ్గుతుందా లేదంటే కనుక ముందుకు వెళ్తుందా అన్నది అయితే కనుక చూడాలి. ఒక తమిళనాడులోనే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకించింది, చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకించినట్టు వార్తలు కూడా వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుంది అన్నది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది అయితే కనుక వేచి చూడాలి. ఇక నిన్న న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాకు జరిగిన 2వ సెమీఫైనల్లో అయితే కనుక న్యూజిలాండ్ గెలిచింది. ఇక ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో అయితే కనుక భారత్ న్యూజిలాండ్ తో తలబడిపోతుంది. మరి దీనిపైన అయితే కనుక భారత్ గెలుస్తుంది అని చెప్పేసి అందరిలో ప్రతి ఒక్కరిలో అయితే కనుక ఇండియానే విన్ అవుతుంది, ఈసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ భారత్దే అని చెప్పేసి ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ అలాగే న్యూజిలాండ్ కూడా అంటే ఎక్కడ ఎక్కువ విరామం తీసుకోకుండా మ్యాచ్ నైతే కనుక బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రధాన వార్త చూస్తే కనుక, వివేక హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న మృతి, అనారోగ్యంతో కొన్ని రోజులుగా కడప రిమ్స్ లో చికిత్స, ఆయన మరణాన్ని ధృవీకరించిన వైద్యులు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే కనుక ప్రధాన సాక్షి ఎవరైతే ఉన్నారో రంగన్న, అంటే వాళ్ళ ఇంటి వాచ్మెన్, అతను గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో అయితే కనుక రిమ్స్ లో చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే ఆయన మరణించడం జరిగింది అని చెప్పేసి వైద్యులు అయితే కనుక ధృవీకరించారు. మరి వివేక హత్య కేసులో అయితే కనుక ప్రధాన సాక్షి రంగన్నే, మరి ఈయన మృతి చెందారు. మరి తర్వాత ఎలా జరగబోతుంది, ఈ కేసు ఎలా ముందుకు వెళ్ళబోతుంది అన్నదైతే కనుక చూడాల్సిన పరిస్థితి. చిన్నారిని కొరికేసిన పందికొక్కులు, కాలు ముఖంపై తీవ్ర గాయాలు, ఆసుపత్రికి చేర్చేలోగానే కన్ను మూసిన 4 నెలల బాలుడు. పల్నాడు జిల్లా రవ్వారం గ్రామంలో విషాదం. నిజంగా చాలా బాధాకరం అండి. పందికొక్కులు 4 నెలల పసిబిడ్డను కొరికేశాయి అన్నది ఎంత బాధాకరము. ఆసుపత్రికి చేర్చేలోగానే ఆ బాలుడు మృతి చెందాడని చెప్పేసి చెప్తున్నారు. ఇది పల్నాడు జిల్లాలోని ఓ గ్రామంలో, రవ్వారం గ్రామంలో జరిగింది. ముఖ్యంగా అంటే కాలు ముఖం పైన అయితే కనుక తీవ్ర గాయాలు అయ్యాయని చెప్తున్నారు. 4 నెలల పసికందు అంటే ఎంత చిన్న పిల్లాడు. పందికొక్కు దాడి చేసింది అంటే కనుక ముఖ్యంగా ముఖము, చేతులు ముఖ్యంగా కాళ్ళు, ముఖం పైన అయితే కనుక తీవ్ర గాయాలు అయ్యాయి అని చెప్తున్నారు. మరి చిన్న పిల్లాడు ఎంత ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు 4 నెలలు అంటే. మరో ముఖ్యమైన వార్త, మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్, ఆడదాం ఆంధ్ర అవకతవకలపై విచారణకు కమిటీ, 45 రోజుల్లో సభకు నివేదిక, శాసన మండలిలో మంత్రి రామ్ ప్రసాద్ వెల్లడి. సో మాజీ మంత్రి రోజాకి అయితే కనుక నిజంగా ఇది బిగ్ షాకే. ఆడదాం ఆంధ్ర ఏదైతే కండక్ట్ చేశారో గత ప్రభుత్వంలో
దీంట్లో జరిగిన అవకతవకల పైన అయితే కనుక విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. 45 రోజుల్లో సభకు అయితే కనుక నివేదిక అందిస్తారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక శాసన మండలిలో ఈ విషయం పైన అయితే కనుక శాసన మండలిలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అయితే కనుక ఈ విషయం గురించి చెప్పారు. మరో వార్త చూస్తే కనుక జగన్ వర్సెస్ పవన్, జనసేనానిపై వైసీపీ చీఫ్ హాట్ కామెంట్స్, కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ సెటైర్లు, క్రిమినల్ కి ఎక్కువ ప్రతిపక్ష నేతకు తక్కువ అంటూ జన సైనికుల కౌంటర్. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో అయితే కనుక బడ్జెట్, ముఖ్యంగా బడ్జెట్ గురించి మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అలాగే కూటమి ప్రభుత్వము చేస్తున్న పనుల గురించి, అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓవరాల్ గా మొత్తం అయితే మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ని కార్పొరేట్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ కూడా సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో జనసేనాని నేతలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో వాళ్ళు కూడా జగన్ ని క్రిమినల్ కి ఎక్కువ, ప్రతిపక్ష నేతకు తక్కువ అంటూ కామెంట్లు చేస్తున్నారు, కౌంటర్లు ఇస్తూ. మరి అంటే ఇరు పార్టీల మధ్య అయితే కనుక ఎవరైతే అభిమానులు ఉన్నారో సోషల్ మీడియాలో ఒక చిన్న వార్ నడుస్తోందని చెప్పొచ్చు. ఇక త్వరలో చేనేత సహకార సంఘ ఎన్నికలు, చంద్రబాబుతోనే చేనేత రంగం అభివృద్ధి, రాష్ట్ర చేనేత జౌళి శాఖల మంత్రి సవిత గాల్లో కొట్టుకొచ్చి గాల్లో కలిసిపోయారని జగన్ పై సటైర్. ఓకే, త్వరలోనే చేనేత సహకార సంఘ ఎన్నికలు అయితే కనుక జరుగుతాయని చెప్పేసి చేనేత జౌళి శాఖ మంత్రి సవిత గారు అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడుతోనే చేనేత రంగం అభివృద్ధి చెందిందని కూడా ఆవిడ చెప్పారు. దీని గురించి మాట్లాడుతూ ఆవిడ ఇక్కడ మరో వ్యాఖ్య చేశారు. గాల్లో కొట్టుకొచ్చి గాల్లోనే కలిసిపోయారని చెప్పేసి జగన్ పైన అయితే కనుక సెటైర్ వేశారని చెప్పేసి ఇచ్చారు. మరో ప్రధాన వార్తాపత్రిక సాక్షిలో చూస్తే కనుక ప్రధాన వార్తాంశం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ, సూపర్ 6 కు గుండు సున్నా, చంద్రబాబు సర్కారు మోసాలు, బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ జగన్ ధ్వజం. 2 బడ్జెట్లు పెట్టిన హామీలను ఒక్కటైనా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నావా? నిరుద్యోగులకు ఏడాదికి 36,000 చొప్పున భృతి, ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి ఏడాదికి 18,000, ఉచిత బస్సు హామీలను పూర్తిగా ఎగ్గొట్టావు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు కోతలు, అరకొర కేటాయింపులే. పెన్షన్లకు బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయల మేర కోత, ఇప్పటికే 4 లక్షల పింఛన్లు ఎత్తివేత. సూపర్ 6 హామీలకు ఏడాదికి 79,867 కోట్ల రూపాయలు అవసరం, బడ్జెట్ లో ఇచ్చింది 17,179 కోట్ల రూపాయలు మాత్రమే. వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పథకాలు ఇవ్వద్దు, ఏ పనులు చేయొద్దు అని ఎలా చెబుతారు? ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? బాబు వ్యాఖ్యలపై గవర్నర్, జడ్జీలు ఆలోచించాలి. సో నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో అయితే కనుక ప్రధానంగా ఇప్పుడు చెప్పిన మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే కనుక నిరుద్యోగులకు ఏడాదికి 36,000 చొప్పున భృతి ఇస్తామన్నారో అది ఇవ్వలేదు. అలాగే ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి ద్వారా ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఉచిత బస్సు హామీలను ఇవన్నీ పూర్తిగా ఎగరగొట్టేశారు ఈ 3. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా కోతలు పెట్టేసి అరకొర కేటాయింపులు చేస్తున్నారు అన్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి ఏ పథకాలు ఇవ్వద్దు, ఏ పనులు చేయొద్దు అనేసి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం ధర్మమేనా? దీనిపైన గవర్నరు, జడ్జీలు ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ఏమాత్రమైన ధర్మమేనా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఇక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఉన్నాయో దానిపైన కూడా అన్ని అబద్ధాలే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ముఖ్యంగా జగన్ చెప్పడం జరిగింది. మోసం చేయడంలో చంద్రబాబు పిహెచ్డీలు, రీసెర్చ్లు చేశారని చెప్పేసి జగన్ అయితే ధ్వజం ఎత్తడం జరిగింది. ఇక మిర్చి రైతుల విషయంలోనూ గారడి మోసాలే జరిగాయని చెప్పేసి కూడా వైఎస్ జగన్ ఆరోపించడం జరిగింది. మరో ముఖ్యంగా చూసుకుంటే అలాగే ఆ ప్రెస్ మీట్ లో ఇంకొకటి కూడా చెప్పారు. 5 ఎమ్మెల్యేలు పక్కన కూర్చున్న చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం, 10 మందిని లాగేద్దామని మా వాళ్ళు అన్నారు, నేనే వద్దన్నా. వైఎస్ జగన్, ఏం మాట్లాడతావో మాట్లాడు అని మైక్ ఇచ్చాం. ఇప్పుడు శాసనసభలో ఉన్నవి 2 పక్షాలు, ప్రజల గొంతుకు వినపడకూడదనే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ఇంతమంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నిబంధన ఎక్కడా లేదు. ఢిల్లీలో 3 సీట్లున్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రిగ్గింగ్ చేసి గెలిచిన చరిత్ర బాబుకే దక్కింది. పవన్ కళ్యాణ్ కార్పొరేట్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి సీట్లు అంటే ఏదైతే కనుక 10% ఉండాలి అన్నారో అంత లేకపోయినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చాము, మైక్ ఇచ్చాము మాట్లాడమని చెప్పి చెప్తున్నారు. అలాగే ఢిల్లీలో అయితే కనుక 3 సీట్లున్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మరి ఇక్కడ 11 మంది సభ్యులు ఉన్నాము, ఎందుకు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు? దీనికి సంబంధించి ఎక్కడ రూల్ లేదు అని చెప్పేసి ముఖ్యంగా జగన్ అయితే కనుక చెప్తున్నారు. అంటే ప్రజల గొంతు మేము వినిపించకూడదు అని చెప్పేసి మాకు కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అన్నది ప్రధాన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అయితే కనుక. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ చేసి గెలిచిన చరిత్ర చంద్రబాబు నాయుడుకి చెల్లుతుంది అని చెప్పేసి కూడా జగన్ అయితే కనుక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇక అలాగే వైఎస్ జగన్ ఉన్నప్పుడు ఏవైతే కనుక చెప్పిన సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నిటిని అమలు చేశారో వాటి గురించి కూడా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఏవేవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చలేదు అని చెప్పేసి డీటెయిల్డ్ గా ఇచ్చారు. కమర వార్త, గుంతకల్లులో పరువు హత్య, కుటుంబ పరువు కోసం కన్న కూతురునే కడతీర్చిన తండ్రి, ఆత్మహత్యకు పురుగొల్పిన వైనం, ఆపై పెట్రోల్ పోసి నిప్పు, 3 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగుబాటు. సో గుంతకల్లు, అనంతపురం జిల్లా గుంతకల్లులో అయితే కనుక పరువు హత్య జరిగింది. ఒకప్పుడు చూసుకుంటే కనుక ఎక్కువగా పరువు హత్యలు మనకి వార్తా పేపర్లలో న్యూస్ లో వచ్చేటివి. అవి తగ్గుముఖం పట్టాయి అనుకుంటున్న నేపథ్యంలో అక్కడక్కడ అయితే కనుక జరుగుతున్నాయి. మరి ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత ఉంది, ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు అని ఇంత జరుగుతున్నప్పటికీ కూడా గ్రామాల్లో అయితే కనుక కొన్ని గ్రామాల్లో కులాంతర వివాహాలు చేసుకోవడానికి పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా సేమ్ క్యాస్ట్ అయినా కూడా కొన్ని గ్రామాల్లో అయితే కనుక పెద్దలు ఒప్పుకోవట్లేదు. అంటే ప్రేమ వివాహం అంటేనే చాలా ఒప్పుకోవట్లేదు. ఇక కులాంతర వివాహాలని ఇంకా ఏం ఒప్పుకుంటారో, ఒకే క్యాస్ట్ ని ఒప్పుకుంది. సో ఈ నేపథ్యంలోనే అంటే కుటుంబ పరువు కోసం కన్న కూతుర్ని చంపేశాడంట. అసలు ఇది ఎంత దారుణం అండి. అమ్మాయి ప్రేమించింది, చెప్పింది, ప్రేమించినప్పుడు మీకు చెప్పే ఉంటుంది కదా. సో మీరు అన్నేళ్ళు మీ కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తను ఇష్టపడింది, ఒక అబ్బాయిని ప్రేమించింది. సరే మీరు సర్ది చెప్పాలి, కానీ ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇలా అంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పట్టుబడిందని చెప్పేసి ఒక వార్తా పేపర్లో అయితే కనుక ఇచ్చారు. సరే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని పట్టుబడినప్పుడు మీరు కొంచెం టైం తీసుకొని దాని గురించి ఆలోచించి, లేకపోతే ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసి మంచివాడా కాదా ఏంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని అమ్మాయికి చెప్పడమా, లేకపోతే ఆ అబ్బాయి మంచి వ్యక్తి అయితే ఆ అబ్బాయికి ఇచ్చి చేయడమో, ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయి పరిష్కార మార్గాలు. అంతేకాని కుటుంబ పరువు తీస్తోంది అని చెప్పేసి అన్నేళ్ళు పెంచుకున్న కూతుర్ని ఎలా చంపాలనిపిస్తుంది? ఈ కాలంలో కూడా పరువు హత్యలు ఏంటండి అసలు? పరువు అంటారు, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఎవరైతే ఇప్పుడు నిందిస్తారని మీరు భయపడ్డారో వాళ్ళు వచ్చి మీ సమస్యలు తీరుస్తారా? తీర్చరు కదా. చాలా మంది ప్రజలకు కావాల్సింది ఏంటంటే కనుక గాసిప్స్, పక్కింట్లో ఏం జరుగుతోంది అన్న దానిపైన చర్చ పెట్టుకుంటే వాళ్ళకి అదొక ఆనందం అన్నమాట. చాలా మందికి, అందరికీ కాదు. సో అలాంటి వాళ్ళు మీకు ఏదైనా సమస్య వస్తే వచ్చి తీరుస్తారా? తీర్చరు కదా. మరి అలాంటప్పుడు ఎందుకండి పరువు హత్యలు ఇట్లాంటివన్నీ? కుటుంబం కోసం, కుటుంబ పరువు కోసం కన్న కూతురునే చంపేసి తర్వాత ఆత్మహత్యకు పురిగొల్పిన వైనం, ఆపై పెట్రోల్ పోసి కూడా నిప్పంటించాడంట. ఎంత దారుణం అండి అసలు ఇది. అసలు ఎట్లా చేతులు వచ్చాయి మీకు? చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచి అల్లారు ముద్దుగా పెంచిన ఆ పాపని, ఆ అమ్మాయిని ఇప్పుడు లవ్ చేస్తోంది అని చెప్పేసి ఒక అబ్బాయిని, ఆ అబ్బాయితోనే పెళ్లి కావాలని చెప్పేసి అన్నదనేసి కుటుంబ పరువు పోతుందని చెప్పి అంత ఘోరంగా చంపుతారా? అసలు మీరు చేసిందే తప్పు. ఆ తప్పులో మరీ కఠినత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు సమాజం ఎట్టిపోతుంది? కొంచెమైనా మీకు మానవత్వం లేదా? ఇంత దారుణంగా పెట్రోల్ పోసి నిప్పంటించడము, అసలు ఏం చెప్పాలండి దీనిపైన? ఇంత దారుణంగా చేస్తున్నారు. చేశాడు, రియలైజ్ అయ్యాడో ఏంటో తెలియదు కానీ మళ్ళీ వచ్చి 3 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడంట. ఎవరు చేయమన్నారు నిన్ను? మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్ లో ఎవరు పంపమన్నారు? కనీసం ఆమె కన్న తల్లి అంటే మీ భార్య ఆవేదనైనా అర్థం చేసుకున్నారా మీరు? ఎంతసేపు మీ పరువు, కుటుంబ పరువు అంటున్నారు. కుటుంబ పరువు ఎవరు? ఏంటండి కుటుంబ పరువు అంటున్నారు? మీరే దగ్గరుండి పెళ్లి చేస్తే కనుక కుటుంబ పరువు ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు, ఉంటుంది అట్లనే. ఒక్కటే ఆలోచించాలండి. సమాజం ఎలా ఉంది అనే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. మనం కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా అన్నది చూసుకోవాలి ముందు. ఇప్పుడు మీరు కూడా చాలా క్షోభ అనుభవిస్తుంటారు. ఆవేశంలో చేశారో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మీరు అనుభవిస్తున్న క్షోభ చాలానే ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మీ చేతులతోనే చంపేసుకున్నారు. ఆ ఆవేశంలో చాలా క్రూరంగా చంపారు. చంపడం కూడా ఇంకొక వార్తా కథనంలో అయితే కనుక ఇచ్చారు, ఆ మృతదేహాన్ని కుక్కలు ఈడ్చుకెళ్ళాయి అని చెప్పేసి. అసలు ఇవన్నీ వింటుంటే ఎంత కసాయితనము, క్రూరత్వము ఆ సమయంలో, అంటే ఆ కోపం వల్లే కదా ఈ కసాయితనము, క్రూరత్వం ఇవన్నీ వచ్చింది. ఇప్పుడు బాధపడి ఏం లాభం? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయారు. మీ కూతురు అయితే తిరిగి రాదు కదా. సో ఇప్పటికైనా సరే ఇలాంటి అంటే పరువు హత్యలు ఇలాంటి వాటిపైన
కొంత ఆలోచించి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీరే మీ పిల్లలకు అండగా ఉండాలి. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు అది కరెక్ట్ కాదు, అబ్బాయి కరెక్ట్ కాదు లేదా అమ్మాయి కరెక్ట్ కాదు అనుకుంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించి చెప్పండి. కొంత టైం ఆగి చూడండి. అంతేకాని ఇలాంటి కోపంలో ఆవేశంలో డెసిషన్స్ తీసుకొని చంపడాలు ఇట్లాంటివి మాత్రం చెయ్యకండి. అందులో పరువు కోసమే హత్య చేశాము అని చెప్పేసి, మా పరువు పోతుంది అని చెప్పేసి అసలు వాటి గురించి అలాంటివి మీ దృష్టిలో నుంచి తీసేయండి. పరువు ఎప్పుడు ఉండాలి? ఇప్పుడు పరువు పోలేదా? మీ కూతుర్ని చంపారు, పరువు పోయింది కదా. ఇప్పుడు కూడా మీరే వెళ్ళి పోలీస్ స్టేషన్ లొంగిపోయారు. నష్టం ఎవరికి? మీకే నష్టం. కూతుర్ని కోల్పోయారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మీ కుటుంబ పరిస్థితి ఏంటి? సో ఇట్లా ఎవ్వరూ దయచేసి పరువు హత్యలు ఇలాంటి వాటికి పాల్పడకండి. ఏదైనా ఉంటే చెప్పి వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు ఇలాంటివి చేయండి. కానీ ఇలాంటివి క్రూరమైన వాటి జోలికైతే కనుక నిర్ణయాలకైతే మాత్రం వెళ్ళకండి దయచేసి. మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక, కూటమి ప్రభుత్వంపై రైతన్న ఆగ్రహం. మిర్చి క్వింటాకు 20,000 ధర నిర్ణయించాలి, ప్రభుత్వమే కొనుగోలు జరపాలి, సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలి, ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకోవాలి. రైతుల రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. సో రైతులైతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన అయితే కనుక రైతులు ఆగ్రహంగా ఉన్నారు. మిర్చి క్వింటాకు ప్రభుత్వం ఏం చెప్పింది, కేంద్రంతో సంప్రదింపులు అంతా అయిపోయిన తర్వాత 11,791 రూపాయలు అని చెప్పింది. అసలు 15,000 ఇస్తేనే గిట్టుకోదు అంటుంటే 11,791 రూపాయలని మద్దతు ప్రకటించేసి అంత ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు మిర్చి క్వింటాకు 20,000 ధర నిర్ణయించాలి అని చెప్పేసి, అది కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి రైతన్నలు అయితే కనుక అడుగుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో అయితే కనుక రైతులు రాస్తారోకో చేస్తున్న ఫోటోను అయితే కనుక ఇక్కడ ఇచ్చారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలి, అలాగే ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకోవాలి అని చెప్పేసి కోరుతున్నారు ముఖ్యంగా రైతులు. మరి దీనిపైన అయితే కనుక ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది, ఎలాంటి ఆన్సర్ చేస్తుంది, రైతన్నలను ఆదుకుంటుందా లేదా చూడాలి. ఎందుకంటే ఒక పంట పెడుతున్నారు అంటే అది మిర్చి పంట అవ్వచ్చు, ఇంకొక పంట అవ్వచ్చు, ఏ పంట పెట్టినా సరే దాని వెనకాల చాలా ఖర్చు ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. ఇంతకు ముందే దీని గురించి మాట్లాడుకున్నాం గతంలో కూడా. మనము ఎంత ఖర్చు ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ కూడా పంట వచ్చింది అంటే గిట్టుబాటు ధర ఉండదు. గిట్టుబాటు ధర ఉంది అంటే కనుక పంట చేతికి అంటే దిగుబడి ఎక్కువ ఉండదు. అకాల వర్షాలు రావడమో, లేదా ప్రకృతి వైపరీత్యాలో, లేదంటే నీరు లేక ఎండిపోవడమో, లేదా ఒక్కొక్కసారి మామూలుగానే దిగుబడి రాదు. ఇలాంటి కారణాలు అనేకం ఉంటాయి. సో ఆరుగాలం కష్టించి భూమిని నమ్ముకొని పంటలు పండించే రైతన్న, దేశానికి వెన్నెముకైన రైతన్నని ఎందుకు అంటే ఒక ఏపీలో అని నేను చెప్పట్లేదు, జనరల్ గా చూసుకుంటే కనుక రైతన్నని ఎప్పుడు ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది రైతన్నకి. రైతన్న లేకపోతే దేశం లేదు, రాష్ట్రం లేదు, అసలు మనుషులే లేరు. అలాంటి రైతన్నని ఎందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వరు? ఎందుకు ఎప్పుడు వెనక్కి నెట్టేసి ఉంటారు? మీరు ఒకసారి గణాంకాలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే స్కీమ్స్ పెడతాయో వాటిల్లో కానీ అవి ఒకసారి చూసుకుంటే కనుక దాంట్లోనే మనకి అర్థం అయిపోతుంది రైతన్నకి ఏ స్థానం ఇస్తున్నారు అన్నది. ఎందుకు రైతుల పైన ఇంత అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక, సో అన్ని ప్రభుత్వాలు ఏం చెప్తాయి, రైతులకు అది ఇచ్చేస్తున్నాం అంటున్నారు. కానీ రైతన్న బాధలను పూర్తిగా అర్థం చేసుకుంటున్నది మాత్రం లేదు ఎవరు. మరి ఇప్పటికైనా సరే 20,000 మిర్చికి 20,000 ధర నిర్ణయించండి అని చెప్పేసి ఏదైతే కోరుతున్నారో రైతన్నలు, దీనిపైన అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా దీనిపైన సీఎం గారితో చర్చించడము, లేదా ఉన్నతాధికారులు ఉంటారు, దీనిపైన ఏం చేయాలన్నది చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకొని రైతులను అన్యాయం చేయకోకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. రైతులే కాదు, సామాన్య ప్రజానికం సైతం ఇదే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రైతన్న కష్టాలు తెలిసిన వాళ్ళు ఇదే చెప్తారు ఎవరైనా. అంటే మీకు తెలియదని నేను చెప్పట్లేదండి, మీకు తెలుసు. మరి అంత తెలిసినప్పుడు మిర్చికి అంత తక్కువ ధర, మిర్చి నారు పోసినప్పటి నుంచి ఆ పంట చేతికి వచ్చే వరకు మిర్చి పంట ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు మిర్చి పంటనైతే కనుక. మరి అంత కష్టపడి అంత చేసిన దానికి సరైన ధర రాకపోతే ఏం చేస్తారు? మళ్ళీ అప్పులు చేసి ఆ పెట్టుబడులకు తీసుకొచ్చిన డబ్బులు అవన్నీ కట్టుకోలేక మళ్ళీ అప్పులు పాలవ్వాలా? ఒకసారి ఆలోచించి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అచ్చెన్నాయుడు గారు
మీరు ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి దీనిపైన ఏం చేస్తారో చేసి సీఎం గారికి విన్నవిస్తారా, వివరిస్తారా? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇది ముందుకు అంటే రైతన్నలకి హెల్ప్ అవుతుంది అన్న దానిపైన దృష్టి పెట్టి రైతన్నలకు అయితే కనుక మీరు సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.